కేంద్రంగా ఏర్పడి దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ మండలం అదే విధంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే గుంతలో నీళ్లు చెరువులను తలపిస్తాయి. కానీ ఆ సమస్య వైపు ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు తొంగి చూడడం లేదు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డుల్లో డ్రైనేజీ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. అటు నుండి నిత్యం రాకపోకలు జరుగుతాయి. కానీ ఏళ్లు గడిచినా ఆ వార్డుల సమస్యను మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అలానే ఉంటుంది. ప్రధానంగా డ్రైనేజీ నిర్మిస్తే గానీ ఆ సమస్యకు పరిష్కారం చూపినట్లుగా అవుతుందని వార్డు ప్రజలు తెలుపుతున్నారు. వర్షాకాలం కాబట్టి ఎక్కడి నీరు అక్కడే నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈ నీటిలో పురుగులు తయారై చిన్నపిల్లలు, పెద్దలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తూ ఆసుపత్రిలో పాలవుతున్నారు. అలాగే మండల స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి సమస్యలు లేవని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రామాలను పరిశీలిస్తే గ్రామాల్లో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సమస్యలు ఈ విధంగా ఉంటే చుట్టుపక్కల గ్రామాలలో మరింత జటిలమైన సమస్యలు ఉంటాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతకుంట గ్రామంలోని మండల కేంద్రంలోని 2వ వార్డు, 3వ వార్డు ఆధ్వర్యంలో ఈ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఈ సీసీ రోడ్డుకు డ్రైనేజ్ లేకపోవడం వల్ల మొత్తం వాటర్ స్టోరేజ్ అయ్యి ఇళ్ళల్లో పోయి దానివల్ల ఇక్కడ వాటర్ ఇళ్ళల్లో పోయి వాటర్ మొత్తం స్టోరేజ్ అవుతున్నాయి. దానివల్ల దోమలు, ఈగలు, చాలామంది చిన్నపిల్లలు మరియు ముసలి వాళ్ళు విషజ్వరాలతో బాధపడుతూ డెంగ్యూ వ్యాధులు బాగా రావడం జరిగింది. దీన్ని స్పందించి ఇప్పుడు ఈ నీరు నిల్వ ఉండడం వల్ల చాలామంది ప్రజలకు ఇక్కడ ముసలి వాళ్ళకు చిన్నపిల్లలకు వెంటనే డెంగ్యూ లాంటి, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించి వాళ్ళు చాలా బాధపడుతూ రోగాల బాధలో పడుతున్నారు. కావున అప్పుడు సర్పంచులు, ఇప్పుడు ఎంపీటీసీలు పదవులు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీల పదవులు నాయకులు కొద్దిగా స్పందించి, మాజీ వాళ్ళు స్పందించి అధికారులకు చెప్పి ఇప్పుడు ఉన్న ఈ మాకు మండల కేంద్రం ఇన్ఛార్జీలైనా, కార్యదర్శులైనా, ఎవరైనా ఇన్ఛార్జీలు స్పందించి దీన్ని ఒక చర్య తీసుకోవాలని, దయచేసి దీన్ని ఒక చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమస్య గత 10 సంవత్సరాల నుండి ఫస్ట్ సీసీ రోడ్ లేక చాలా బాధపడ్డాం. సీసీ రోడ్డు లేక మోకాళ్ళ మంట బురదలో ఇందులో నడిచి చాలా టైం పోయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సీసీ రోడ్ అనేది అమలైంది. కాకపోతే ఇంజనీర్ మ్యాప్ లేక సీసీ రోడ్ పోయడం వల్ల దానివల్ల డ్రైనేజీ సూతో ఒక సమస్య, డ్రైనేజ్ నిర్మించకపోవడం వల్ల ఈ సీసీ రోడ్డు వచ్చిన వాటర్ మొత్తం చుట్టుపక్కల పేరుకుపోయి డ్రైనేజ్ లేవడం వల్ల ఇటువంటి వాటర్ ఈ మురికి నీళ్ళతో, దోమలతో కూడుకున్న ఈ వ్యవస్థ మొత్తం మోపింది. దీనివల్ల అధికారులు స్పందించగలరు. చాలామంది బండి మీద వచ్చి ఇట్లా జారి పడ్డ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు జారి పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు కుమిలి ఎవరికి చెప్పాలో అర్థం కాక వాళ్ళ పర్సనల్గా తీసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకొని చేయించుకుంటారు. కొన్ని సంవత్సరాలుగా స్పందిస్తే వాళ్ళు నడవనీకి చాలా ఇబ్బంది ఉంటే సీసీ రోడ్ పోసారు. కాకపోతే కొద్దిగా డౌన్ అయిపోయింది. దానివల్ల డ్రైనేజ్ వ్యవస్థ లేక ఈ మురికి నీళ్ళు అనేది స్టోరేజ్ కావడం జరుగుతుంది. దానివల్లనే ఈ వాటర్ స్టోరేజ్ ఉండదు. డ్రైనేజ్ వ్యవస్థ లేక ఇదంతా జరగడం జరుగుతుంది. దయచేసి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి దీనికి మళ్ళీ మరమ్మత్తు కింద మళ్ళీ సీసీ రోడ్డు కొద్దిగా లెవెల్ పైప్తోని, ఒక ఇంజనీర్ ప్లాన్తోని మళ్ళీ అవసరమైతే సీసీ రోడ్ శాంక్షన్ చేసి వేయగలరని మా ప్రార్థన. కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శనలకు, సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే సమయంలో తప్ప మిగతా సమయాలలో అభివృద్ధి పనులను చేయకుండా అదే విధంగా వదిలివేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మారడం లేదని ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు నిర్మించి వర్షాలు పడినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. వీడికి 6 నెలల పొద్దు నుంచి నీళ్లు పోతలేవు, అడ్డం పడతాను, పిల్లలు ఇలా తిరుగుతాను, రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి, జ్వరాలు వస్తాయి. నీళ్లు మా ఆకిళ్ళల్లో వరద కొడతాను, దెబ్బలు పట్టించుకుంటలేరు. అయ్యా మాది కోసిన్లు కానీ అయ్యాడ తీరుతలేరు. కాలువ వంపైంది, నీళ్లు అటు వంపుండి అటే పోతాయి నీళ్లు. వాళ్ళు తిరుగుతాను, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు జ్వరాలు వస్తాయి. దీన్ని పట్టించుకోవాలి. బాంచాలి, పిల్లలు అడ్డం పడతాను, జ్వరాలు వస్తాయి, జరుగులు అవుతాయి. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేరు. అన్ని ఈ సర్పంచ్, ఆ సర్పంచ్ అందరు ఏం లెవెల్ పట్టించుకుంటలేరు. అయ్యా మమ్మల్ని బాంచాను, మాకు రోగాలు వస్తాయి, చిన్న పిల్లలు ఉన్నారు, కావాలి. మా రోడ్ డౌన్ అయింది. అధికారులు పని ప్రారంభించాలి, సరి చేయాలి. పిల్లలు ఉన్నారు.